శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 22 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీ ద్వారా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ధర్మబద్ధంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి, వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా కొలిక్కొస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగుపరుచుకుంటారు. ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. దేనికి తొందరపడొద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. గృహ వాహనాది విషయాల్లో కలిసొస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యత పెరుగుతుంది. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఆదాయపరంగా కలిసొస్తుంది. బంధువులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ విహారయాత్రలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆలయాలు దర్శిస్తారు. ఇష్టదేవతను స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఖర్చు తగ్గించాలి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. స్థిరాస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుర్తులు వర్తించండి మరియు ఒక పసుపు దారంతో చెట్టును కట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.